నిన్న జరిగిన కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 9 మంది అమాయకులుగా చనిపోయిన వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ చనిపోయిన వ్యక్తులకి మనశ్శాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎన్నో గుళ్ళల్లో అటు గవర్నమెంట్ వ్యవస్థల్లో కానీ టీటీడీలో కానీ సింహాచలంలో కానీ ప్రైవేట్ గుళ్ళలో కానీ ఎంతో మంది మనుషులు చచ్చిపోవడం చూస్తా ఉన్నాం. మొన్న రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో ప్రఖ్యాతిగాంచిన టీటీడీ టెంపుల్లో 6 మంది భక్తులు గతంలో ఎప్పుడూ లేని విధంగా 6 మంది చనిపోయారు. వైజాగ్ లో సింహాచలంలోనే నరసింహస్వామి టెంపుల్లో 7 చనిపోవడం, నిన్న కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి గుడిలో 9 మంది చనిపోవడం, ఇదన్నీ కూడా కారణాలు పూర్తిగా ఈ ప్రభుత్వ వైఫల్యం, చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం, కూటమి వైఫల్యం జరిగింది తప్ప ఇంకెవరు లేదు. గుడికి పోయిన వాళ్ళు, దేవుడి దర్శనం కోసం పోయిన వాళ్ళు అసలు ఎందుకు చనిపోయారు తెలియని పరిస్థితిలో చనిపోయారు. ఆడ ఎంతమంది పిల్లలు కూడా చనిపోయారు. ఆ సీన్లు చూస్తుంటే హృదయ విదారకంగా చాలా బాధాకరంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు దేవుళ్ళు చూసుకుని రాజకీయాలు చేస్తా ఉన్నాడు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వెంకటేశ్వర స్వామి పెట్టుకుని రాజకీయం చేయాలని చెప్పేసి ఎప్పుడూ లేని విధంగా లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందని చెప్పేసి కావాలని చెప్పేసి బురదజల్లాలని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి గారి మీద, మాజీ టీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారి మీద, మా గవర్నమెంట్ మీద కావాలని నిందలేస్తూ ఇవన్నీ చేసే క్రమంలో దేవుడు చంద్రబాబు లాంటి వ్యక్తుల్ని క్షమించడం, ఎందుకంటే దేవుడిని కూడా పెట్టుకొని రాజకీయం చేయాలని చేస్తున్నాడు కాబట్టి నిజంగా చాలా బాధాకరంగా ఉంది. చాలా మంది చెప్తున్నారు పోలీసు వ్యవస్థలందరూ కూడా ఎన్ని ప్రైవేట్ గుళ్ళో మేము భద్రత కల్పించలేమని చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో ప్రజలకు కానీ భక్తులకు కానీ శాంతి భద్రతలు కాపాడాల్సిన కనీస బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకుంది. దాంట్లో ముఖ్యంగా అంత పెద్ద గుడిలో వెంకటేశ్వర స్వామి గుడిలో ఇంతమంది భక్తులు వస్తారని తెలిసి కూడా అటు రెవెన్యూ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ ఇంతమంది ఉన్నా కూడా వాళ్ళు ఎప్పుడు వైసీపీ మీద కేసులు పెడదామని చెప్పేసి వైసీపీ మీద చూస్తున్నా కానీ ప్రజల భద్రతలను ఎప్పుడు చూడలేదు. ఇది నిజంగా వాళ్ళ వైఫల్యం అని చెప్పేసి పూర్తిగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ చనిపోయిన వ్యక్తుల కుటుంబానికి ప్రతి ఒక్కరికి 25 లక్షల రూపాయలు గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎక్స్ప్రెస్ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. చనిపోయిన వాళ్ళకి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఇక్కడ చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ, నాయకులందరికీ కూడా మరియు నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.